ఒకప్పుడు టాలీవుడ్ అంటే ఆడియన్స్తో నడిచే హౌస్ఫుల్ షోస్. బట్ ఇప్పుడు ఏదో ఒక మూవీకి రేర్గా చూస్తున్నాం హౌస్ఫుల్ అనే బోట్స్. బట్ ఎందుకు? దీని గురించి మెయిన్గా రీజన్స్ మాట్లాడితే చాలామంది ఓటీటీ, పైరసీ అని రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఆ రీజన్స్ అన్నీ తీసేసినట్లయితే ఇప్పటికీ ఈసారి మాత్రం టాలీవుడ్లో ఒక బీభత్సం సృష్టించడానికి టాలీవుడ్ మూవీస్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు ఉన్న వింటేజ్ వైబ్స్ అండ్ ఆ ఓల్డెన్ థియేటర్ డేస్ అవన్నీ మళ్ళీ తిరిగి రాబోతున్నాయి. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న పెద్ది మూవీ అండ్ రాబోతున్న ప్యారడైజ్ అండ్ డిఫరెంట్ మూవీస్, ఇంకా వరల్డ్ వైడ్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న రాక అండ్ వారణాసి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ స్టోరీ లైనప్తో, బిగ్ డైరెక్టర్స్ అండ్ స్పెషల్గా చెప్పాలంటే హ్యూజ్ బడ్జెట్తో రాబోతున్నాయి. సో ఈ లైనప్లో టాలీవుడ్ రేంజ్ ఏంటో, ఈసారి థియేటర్స్ ఎలా తగలబడిపోవడానికి రెడీ అవుతున్నాయో ఒక్కసారి ఊహించండి. అండ్ ఈసారి పక్కా ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూడడం పక్కా. అండ్ ఈ ఓటీటీ, ఈ పైరసీ, ఇవన్నీ రీజన్స్ ఆడియన్స్ అన్నీ పక్కకి పెట్టి ఈసారి ఒక్క హైప్తో మూవీస్ అన్నీ థియేటర్స్లో దద్దరిల్లిపోవడానికి అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సృష్టించడానికి మళ్ళీ రెడీ అయిపోతున్నాయి. సో ఫైనల్గా ఈ మూవీస్ లైనప్తో మన టాలీవుడ్, తెలుగు థియేటర్ ఓల్డెన్ వైబ్స్ తిరిగి రాబోతున్నాయా? దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. లేదా ఆడియన్స్ మళ్ళీ ట్రెండ్ లాగానే ఓటీటీస్, పైరసీ అంటూ థియేటర్స్ని అండ్ ఈ ఓల్డెన్ డేస్ని మిస్ అవుతారో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.